ఎప్పుడు దయచేసి నువ్వులాగా ఉండు, నువ్వులాగా మాట్లాడు, నీ ముఖంలాగే చూపించుకో. దానికి ఇంకేదో రంగులు పోస్తున్నావంటే అసలు ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటండి? ఒకడు బాగా రెడీ అవుతున్నాడంటే అర్థం ఏంటి? అర్థం వదలకుండా బాగా రెడీ అవుతున్నాడంటే మీకు మొదలు చెప్తున్నాను, మా అక్కైనా మా చెల్లైనా మా ఆవిడైనా మీ ఆవిడైనా నా కూతురైనా నీ కూతురైనా అర్థం వదలట్లేదు, అస్సలే వదలట్లేదు అనుకుంటే వాక్యం చెప్తుంది అందము శాంతికరము ప్రయోజనకరము అని ఉందా? ఉందండి ఎక్కడైనా. కానీ మొదటి ఉద్దేశం ఏంటంటే ఇంకొకరిని మోసం చేయటం. అవునా కాదా? నువ్వులాగా చూపించుకో, దేవుడు దీవిస్తాడు. కాకి కాస్త పవర్ అయిపోవాలని ఎలాగా? అందానికి పరిగెత్తిన ప్రతి ఒక్కడు మోసపోతాడు. 100కి 101 పాలున్నా కూడా చెప్తా, అందానికి పరుగులెత్తే మగాడే గాని అందానికి పరుగులెత్తే ఆడది ఇంకా 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 చెడిపోద్ది. ఒంటికి పరిపూర్ణంగా ఆ ఆడది పరిపూర్ణమైన ప్రయోగిస్తుందంటే అది మొగుడిని బిడ్డల్ని చంపడానికే మరణం రూపంలో నీ ఇంట్లో ప్రవేశించిందే తప్ప నీ బతుకును సరి చేయడానికి నీ ఇంట్లోకి రాలేదు. గుర్తుంచుకో. ఫైనల్ చాలా జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు మొక్క చెక్కలు అయిపోతున్నాయి. నీకేముందో చూపించుకో, నీకు ఎలా మాట్లాడచ్చో అలాగే మాట్లాడు. మాటలు తిప్పి మాట్లాడుతున్నట్టు వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు మాకు ఒక వ్యక్తి తెలుసు, థ్యాంక్ యూ అన్నాడు బదులా స్టాంక్స్ అండి అది ఇంగ్లీష్ వాస్తవం రాదు. స్టాంక్స్ అండి అంటుంది. స్టాంక్స్ ఏంట్రా, వాటర్ ట్యాంక్ లాగా అంటే అది రాదు, కల్పిస్తున్నాడు కాబట్టి తేడాలు వచ్చేస్తున్నాయి. కల్పించుకొని చూపించుకోవాలని చూడకండి. ఉంటే ఉన్న ఫలానా ఇదిగో ప్రభా నా జీవితం ఇలాగే ఉంటుంది, ఉదయం ఇలాగే ఉంటుంది తండ్రి, మధ్యాహ్నం ఇలాగే ఉంటుంది ప్రభా, రాత్రికి ఇలాగే ఉంటుంది ప్రభా, నేనులాగా బతికే కృప నాకు దయచేయండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.